అనంతపురం జిల్లా కలెక్టర్ను కలిశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. తుంపెర వద్ద 3 గ్రామాలకు నీరు ఆపడంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ త్వరలోనే నీరు విడుదల చేస్తామని హామీనిచ్చారు. కలెక్టర్ను కలిసిన అనంతరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఆపితే రాయలసీమ నుంచి మాట్లాడేవారు లేరన్నారు కేతిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో క్లోజ్డ్ వాల్స్ మధ్య మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి మరీ ప్రాజెక్టు ఆపుతానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం చర్యల వల్ల ఉపాధి హామీ పథకం కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. 6 నెలల్లోన ఇదంతా జరిగిపోతుందన్నారు. ఇదే జరిగితే మళ్లీ కేరళకు వలసలు వెళ్లక తప్పదన్నారు. ప్రతిసారి స్వీప్ అంటూ టీడీపీకి అధికారం ఇచ్చినందుకు జిల్లా ప్రజలకు బాగా బుద్ధి చెప్పారన్నారు. మన జిల్లా ప్రజలకు ఇది జరగాల్సిందేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఏంది, కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేసినాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నల్లపల్లిలో మొదలుపెట్టినటువంటి ఎన్ఆర్జీఎస్ స్కీము మొత్తం అంతా దాన్ని డైల్యూట్ చేసినారు. అది ఖచ్చితంగా రాబోయే 6-8 నెలల్లో దాని యొక్క ప్రభావం చూపుతుంది. మళ్ళీ ఇదే బెంగళూరు కావచ్చు, ఇంకో చోట కావచ్చు, వలసలు మొదలవుతాయి. గ్రామాలలో మొత్తం కూలీలు కానీ రైతులు కానీ అందరూ పోయి, ఇంతకుముందు పోయేవాళ్ళు మా ప్రాంతం నుంచి, ములుగుబా ప్రాంతం నుంచి కేరళ పోయి అడుక్కు తినేవాళ్ళు. అనంతపూర్లో పోండి, ఎక్కడ ఏ కాలువలు ఎత్తేసేవాడు చూస్తే అనంతపురం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు లేదు. ఇప్పుడు రైతు కూలీలకు కావచ్చు, కర్షకుడికి కావచ్చు, ఈ ఉపాధి హామీ తీసేస్తే ఇంకా దాంట్లో మొత్తము డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు చూడాలి. ఇప్పటికైనా సరే అనంత ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎప్పుడు మొత్తం